బట్ మీరు ఎక్కడ కొత్త తరం రచయితలు లేకపోతే మీ తర్వాత వచ్చే సినిమా ఇండస్ట్రీకి మీలాగా గీత రచయితలు అవుదాం అనుకుని వచ్చే వాళ్ళకి ఏ మాత్రం కూడా హింట్ అందకుండా 2 ప్లేన్స్లో మాట్లాడుతున్నారు. ఒకటి ఫిలసాఫికల్ ప్లేన్ ఒకటి, ఇంకొకటేమో మర్మగర్భమైన ప్లేన్ ఒకటి. బట్ నేను మిమ్మల్ని గుచ్చి అడిగింది ఏంటంటే, మీ ఇంటర్వ్యూ ఎవరైనా చూసినప్పుడు ఓహో రామజోగయ్య శాస్త్రి గారు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకుని నిలబడ్డారనమాట అనే ఒక హింట్ కోసం. నేను అసలు ఇన్ఫాక్ట్ నాకు అన్ని తెలివితేటలు లేవు, అంత తెలివితేటలుగా మాట్లాడేది లేదు. నేను చెప్పింది ఇంకా సులభమైన సూత్రం. ఓకే, ఎవరిని ఏం అడగక్కర్లేదు. మన పెన్ను మన పేపరు, అంటే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు అంటారు కదా ఆత్రేయ. అట్లా మన చేతిలో ఏముంది, జ్యూరిస్డిక్షన్లో ఏముంది, పెన్ను పేపర్. దీన్ని అందంగా వాడితే గొప్ప పాట రాస్తే ఆ గొప్ప పాట బయటికి వెళ్ళి 10 పాటలు పట్టుకొస్తుంది. దీని మీద నమ్మకం కుదరాలంతే మనకి. ఈ విషయం చెప్తే గాలి మాటల ఎవరికి నమ్మకం కుదరదు. మీరు అన్నమాటే మీరు రాసిన పాట, మీకు 10 పాటలు తెచ్చిన పాట ఏదండి? ప్రతి పాట తెచ్చి ఉంటుంది అంటాను నేనేది. ప్రతి పాట తెచ్చి ఉంటుంది. మొదట్లో బ్రేక్ వచ్చే పాట కాదు. నిన్న రిలీజ్ అయిన పాట కూడా కారణం అవుతుంది. ఇంకా శాస్త్రి గారు లైమ్ లైట్ లో ఉన్నాడు. ఆయన ఎండ్ ఆఫ్ 18 years కెరీర్ తర్వాత ఇంకా ఆయన పదునుగా ఉన్నాడు. ఈ పాట భలే అన్నారే. నాకు అన్ని నా జీవితాక రాకపోవచ్చు, బట్ ఇండస్ట్రీ అన్ని గమనిస్తుంటుంది. ప్రతి పాట అదే చెప్తున్నాను. అలా అని చెప్పి ఇది బాగుంటుంది కాబట్టి, ఇది గొప్ప పాట అవుతుంది కాబట్టి, ఇది పెద్ద హీరో సినిమా పాట కాబట్టి దీన్ని మాస్తాను, మిగతాది కాదు. చిన్న సినిమా రాసిన పాట కూడా జనాల దృష్టికి వెళ్తుంది. సో చిన్న సినిమా భలే, ఇందులో కూడా నేను యాక్చువల్గా ఆయన పదును చూపించారు. అది ఒక నమ్మకం. మనం వెళ్తే శాస్త్రి గారి దగ్గర చిన్న సినిమా అనేవి తక్కువ చేయడు అని ఒక నమ్మకం. ఏమో తెలీదు, రకరకాల 10 మంది కలిస్తే కదా నా కెరీరు. బట్ మరి మీకు పెద్ద సినిమాకి ఒక పెద్ద హీరోకి ఇచ్చే సినిమా పాటకి ఇచ్చే రెమ్యూనరేషన్, ఒక లో బడ్జెట్ మిడిల్ బడ్జెట్ ఇచ్చే ఆ తేడాలు ఉంటాయా? తేడా డెఫినెట్గా పిండి కొద్ది రేటే. ఇక్కడ డెఫినెట్గా సినిమా బడ్జెట్ అనుసరించి నేను తీసుకోవాల్సి వస్తుంది, ఎవరైనా తీసుకోవాల్సి వస్తుంది. కానీ మీ డిమాండ్ ప్రకారం ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఉండదా? నేను అదే చెప్తున్నాను. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం, స్టాండర్డ్స్ ప్రకారం, నా కష్టాన్ని అనుసరించి నేను ఒక మాట అంటాను. దాని ప్రకారం వాళ్ళు దాన్ని నాకు ఎక్కువ రచ్చారాప్స లేకుండా ఆనర్ చేస్తారు. అసలు నాకు అది నిమిత్తం మాత్రమే కాదు, నేను నా కష్టానికి తగిన విలువను అడిగి తీసుకోవడంలో సిద్ధహస్తుండి. నేను చాలా నొచ్చుకుంటా, అది నాకు గౌరవం. బట్ ఒకసారి అది నెరవేరింది అన్న తర్వాత కొంచెం నెరవేరపోయిన పాటలు వేసిన ఉన్నాయి నీకు కాదు. బట్ నేను దాన్ని బట్టి ఇక్కడ ఎంత పని చేయాలి, ఇంతే పని చేయాలి లెక్కలు వేసుకుని చేసే మనిషిని కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా సార్ 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుకుని హ్యాపీగా ఉద్యోగం చేసి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను. నేనేం కోరుకోవాలి లైఫ్లో? ఇక్కడ సక్సెస్ అయితే చాలు అనుకోవాలి. దీన్ని నాకు విధించాడు, ఇది సెకండ్ ఇన్నింగ్స్. దీన్ని ఆలంబనగా నేను ఏం గొప్పతనాన్ని సాధించాలనుకున్నప్పుడు నాలో ఈ కల్మషానికి చోటిస్తే అర్థమవుతుంది మీకు. వాళ్ళు అంత ఇచ్చారు, అంతకి తింతే రాస్తాను, నేను అడిగినంత ఇవ్వలేదు, ఇతను 4 వర్షాలు అడుగుతున్నాడు, ఇతను నన్ను వెళ్ళంగానే కాఫీ ఇవ్వలేదు, వీటికి చోటు ఉందా జీవితంలో? ఎంత అందంగా నిర్వహించవచ్చు జీవితాన్ని అన్నప్పుడు లెస్సర్ దిస్ గార్బేజ్, దట్ మచ్ ఈజ్ యువర్ ఫోకస్ ఆన్ ది సాంగ్. అంత నిష్కల్మషంగా ఉంటాం, మీ ఏకాగ్రత, మీ ఎనర్జీ మొత్తం పాట మీద ఉంటాయి. డెఫినెట్గా రూపాయి వచ్చి అవుట్పుట్, ₹1.5 అవుట్పుట్ వస్తుంది. ఆ తేడా మీకే తెలుస్తుంది, ఎవరికి ఇది అర్థం కాదు ఇది. సో నాకు ఇక్కడ వేరే వాళ్ళు కూడా కంపారిజన్ కాదు, మా వీధిలో మా ఇంటి పక్క మనిషి కూడా నాకు కంపారిజన్ లేదు. నేనేమిటి, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉంటే దేవుడు నాకు ఏం అనుకూలిస్తున్నాడు, ఎలా ఉంటే నాకు ఇవాళ రోజు హాయిగా గడిచింది, రేపు కూడా ఇలాగే ఉంది, ఇంతే అందంగా కొనసాగిద్దాం. మీరు ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా గీత రచయితలకి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో గతంలో, ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు అందరూ చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి మీ ప్రొఫెషన్కి మధ్యలో క్లియర్ కట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నారండి? ఉద్యోగం చేసినప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఉండేది కార్పొరేట్లో. ఇప్పుడు ఏమంటే అసలు ఫుల్ బ్యాలెన్సే అవసరం లేదు. అసలు వర్క్ లైఫ్ రెండు ఒకటే కదా. ఇంట్లోనే ఉంటాను నేను, 24 గంటలు ఇంట్లోనే ఉంటాను. సో ఆ రకంగా ఫ్యామిలీ లైఫ్ నేనే మిస్ అవ్వట్లా. అంటే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడిగానంటే మిమ్మల్ని, వేటూరు గారు ఎప్పుడు కూడా రికార్డింగ్ థియేటర్స్లోని, ప్రొడక్షన్ ఆఫీసెస్లోని ఆయన ఇంటికి వెళ్ళిన సందర్భాలు, ఇంటికి వెళ్ళగలిగిన అవకాశాలు, నేను అదే చెప్తా. ఇదంతా కూడా మీరు పనిగా భావిస్తే అప్పుడు వర్క్ లైఫ్ రెండు వేరే అవుతాయి.
ఇక్కడ నా పని నేను పనిగా భావించట్లా. ఇట్స్ మై ఎంజాయ్మెంట్. ఇది నా ఎంజాయ్మెంట్. అంతే. నేను 2 గంటలకు మెలుకువ వచ్చింది. 3:30 దాకా పని చేశాను. మీకు అర్థమైందా? కొంచెం స్ట్రెస్డ్గా అనిపించింది. మళ్ళీ పడుకుని 8ంటికి లేచా. మీకు అర్థమవుతుందా? మీకు ఇంటర్వ్యూకి వస్తానని చెప్పి కూడా నాకు లేవంగానే శంకర్ గారు ఇండియన్ 2 సినిమా పాట పెండింగ్ రాత్రి సగమే అయింది. మీతో అరగంట లేట్గా వస్తానని చెప్పి ఆ పని పూర్తి చేసి వచ్చా, పంపించి వచ్చా. పంపించారు. చిన్న సవరణ చేసుకున్నాను. పారాయణ చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. పాటే అయింది. సో మీకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాను. ఇప్పుడు వెళ్ళి పారాయణ చేసుకుని భోజనం చేస్తా. ఓకే. ఇందులో ఏముంది, ఇబ్బంది ఏముంది? ఐఎమ్ ఎంజాయింగ్ మై ఎవ్రీ మినిట్. కార్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ వచ్చా. నా 24 గంటలని నేను అందంగా వినియోగించి నాకు తెలిసినప్పుడు ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉంది. స్ట్రెస్ ఉంటే కదా నువ్వు బ్యాలెన్స్ అని మాట్లాడాలి. కరెక్ట్. నాకు స్ట్రెస్ లేదుగా. నేను ప్రతిదీ నాకునే అనుకున్నాను, అందంగా చేసుకుందాం అనుకుని చేసుకుంటాను. మీకు అర్థమైందా? ఇవాళ ఇప్పుడు పాట రాయాలన్న వెనకపీకుడు కూడా లేదు నాకు. ఎందుకు నేను నాగేంద్ర కుమార్ గారితో పాపం ఆయన అడుగుతున్నారు, నాలో నుంచి నేనే ఇచ్చిన మాట చెల్లించుకోలేకపోతున్నాను. వాళ్ళు వెళ్ళి తీరాల్సింది. రాత్రి మాట్లాడుతూ అవును రేపు నన్ను ఏమాపుతుంది, రేపు వస్తున్నానండి అన్నానా? అందంగా వచ్చాను. సో నేను అనుకున్నాను, నియమించుకున్నాను. నా ప్లాన్ నేను ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వర్క్ లైఫ్ 2 ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు రాసే విధానంలో కూడా శాస్త్రి గారి దగ్గర శిష్యరికం కదా, ఆయన రాత్రి అంతా కూర్చుని రాస్తారు పాటలు తెల్లవారి వరకు. ఆయన రొటీన్ అది. నాకు రాత్రి పగలు తేడా లేదుగా. ఇప్పుడు ఆయన సాధన వేరే. ఆయన 10-11 గంటలకు అట్లా కూర్చున్నారంటే పొద్దున వరకు, ఒక్కోసారి మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏకబిగిన కూర్చుని రాస్తారు. ఆయన పద్ధతి వేరు. మీరంతా స్ప్రీలో మధ్యలో బ్రేక్స్ ఇచ్చేస్తుంటారు. అంటే నాకు భయం, అంతసేపు కూర్చున్నా నా దగ్గర నుంచి ఏమి రాదని నా భయం. నిజంగానే రాదు. సో నా పద్ధతి వేరు. ఎంత వస్తే అంత. నేను చేసే ఒకటి ఏంటంటే, నేను డివైస్ చేసిన టెక్నిక్ ఏంటంటే, డెఫినెట్గా పాట కూర్చోగానే రాదు, చాలా ఫెయిల్యూర్ అటెంప్ట్స్ ఉంటాయి. బట్ టైం మేనేజ్మెంట్ లెక్కల్లో ఇవాళ కూర్చున్న 1 గంట కూర్చుని ఈ పాట పలకట్లేదు అంటే దాన్నే రుద్దకుండా మరో పాటకి వెళ్తా, అది పలకచ్చు ఓ 2 గంటల పాటు. అది బతికిందన్న సంతోషంలో, ఉత్సాహంలో మళ్ళీ దీనికి వస్తే ఇక్కడ ఈపు కూడా పని జరగచ్చు. జరిగినా జరగకపోయినా నాకు టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇద్దరు ఫోన్ చేశారనుకోండి, మీ పనే చేస్తున్నాను, కాస్త రహస్యాలు చెప్తున్నాను మీకు. వాళ్ళకి చూపించిన అంత కొంత ఫెయిల్యూర్ అటెంప్ట్ అంటే ఎండ్ ప్రోడక్ట్ రాకపోవచ్చు, కానీ మధ్యలో ఇంటర్మీడియట్ వెర్షన్స్ ఉంటాయి కదా. సో ఈ వెర్షన్స్ ఉపయోగపడతాయి. సో 4 అటెంప్ట్లో ఏదో అట్లా మొత్తానికి ఏమంటాం, మొత్తానికి ఒక టైం మేనేజ్మెంట్. అంటే అప్పుడు వేటూరు గారు, ఆత్రేయ గారి టైంలో లా కాదు. ఎందుకంటే ఆత్రేయ గారితో బోల్డ్ దొంగట్టు ఉండేది, ఆయన దొరికేవారు కాదు. వేటూరు గారు దొరికేవారు కానీ గబుక్కుని ఎప్పుడు పాటిస్తారో తెలియని పరిస్థితే ఆయనతో. ఇప్పుడు మీరందరూ ఏంటంటే యూఆర్ అవైలబుల్. ఒక్కొక్కళ్ళకి మన జీవన మన దేహతత్వాన్ని బట్టి మన ప్రిస్క్రిప్షన్ మనమే రాసుకోవాలి. అర్థమైంది. ఇప్పుడు వేటూరు గారు ఆయన ధార వేరు. ఏకకాలం 4 టేప్ రికార్డులు పట్టుకుంటే అష్టావధానం లాగా చెప్పేవారట. ఆయన వేరు, ఆయన అలా చేసిన అందం. సో నా శరీరతత్వానికి నేనేమిటి, నా చాదస్యం ఏమిటి, నా ప్లస్లు ఏంటి, నా మైనస్లు ఏంటి తెలుసుకుని దీన్ని బట్టి నేను ఒక పద్ధతి ఫాలో అవ్వాలి. వెరీ గుడ్.